మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తాము, మంచి టేస్ట్ ఉంటుంది. ఓకే. చెట్టు మొత్తం మీకు మన కోకోనట్ ఫ్రెష్గా ఎప్పుడప్పుడే. డైరీ ఫామ్ కూడా ఉందంటండి. 30 కేజీలు ఉన్నాయి. 30 కేజీలు ఉన్నాయంట. దోశ అండి. ఓకే, గుమగుమలాడిపోతుంది. ఉగ్గాని బజ్జీ రాయలసీమ నుంచి వస్తుంది. ఉల్లిపాయలు కూడా బాగా దట్టించారు, చూసారా ఉల్లిపాయలు ఎలా ఉన్నాయో. సాయంకాలం కూడా ఉన్నదన్నమాట. చపాతీ పరోటా యాడ్ చేస్తారు. ఇడ్లీ దోశ. అంతలక్కలు ఉన్నాయి. అంటే మా ప్రత్యేకత ఏంటంటే మేము ఆయిల్ చూసి సంతలో అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నా ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇవాళ వీడియో ప్రారంభిస్తున్నామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈరోజు మరొక టిఫిన్ సెంటర్ దగ్గరకు వచ్చేసామండి. వంశీ టిఫిన్స్ అనమాట అండి. కొరటపాడు మెయిన్ సెంటర్లోనే ఉంటుంది. పార్కు ఎదురుగానే ఉంటుంది అనమాట. మామూలుగా కార్నర్ నడి సెంటర్లోనే వంశీ టిఫిన్స్ అనమాట. మనం గుజ్జునగూడ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. కొరటపాడు లోపలికి వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది అనమాట. ఈ టిఫిన్ సెంటర్ యొక్క అభిరుచులు ఏంటో, ప్రత్యేకత ఏంటో, క్వాలిటీ ఏంటో, రుచులు ఏంటో, రేట్స్ ఎలా ఉంటాయో మొత్తం తెలుసుకుందాం. ఒక్కొక్క టిఫిన్ సెంటర్ మనం గమనిస్తూనే ఉంటున్నాం కదండి. ఎన్ని టిఫిన్ సెంటర్ల దగ్గరికి వెళ్ళినా సరే ఆ రుచులు వాళ్ళు కొత్తగా అన్నీ ఒకేలా ఉంటాయి, కానీ స్పెషల్గా ఉంటున్నాయి అన్నమాట. అవి మీకు పరిచయం చేస్తున్నానండి. ఓకేనా? ఇక లోపలికి వెళ్ళేసి పదార్థాలు క్వాలిటీ అన్నీ కూడా కనుక్కుందాం, తెలుసుకుందాం, చూసేద్దాం. ఓకేనా? వచ్చేయండి. హోటల్ ప్రత్యేకత ఏంటి? మీ దగ్గర ఏమేమి పదార్థాలు ఉంటాయి, ఏమేమి తయారు చేస్తారు, రుచులు ఎలా ఉంటాయి, క్వాలిటీ ఎలా ఉంటుంది, ఆయిల్ ఎలా ఉంటుంది, మీ యొక్క హోటల్ ప్రత్యేకత ఏంటో మాకు పూర్తి తెలియజేయమ్మా. మీ మాటల్లో భార్య భర్తలు ఇద్దరు నుండి మెయింటైన్ చేసుకుంటున్నారన్నమాట. వాళ్ళ మాటల్లో విందాం. ఓకేనా? చెప్పండి. అంతలక్కలు ఉన్నాయి. అంటే మా ప్రత్యేకత ఏంటంటే మేము ఆయిల్ చూసి సంతలో ఓకే. సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతూనే వాడతాం, ఏది వాడతాం. మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తాము, మంచి టేస్ట్ ఉంటుంది. మంచి చెట్టు మొత్తం మీకు మన కోకోనట్ ఫ్రెష్గా ఎప్పుడప్పుడే. మంచి ఉగ్గాని బజ్జీ రాయలసీమ నుంచి వస్తుంది. రాయలసీమ స్పెషల్ అది పెట్టలేదు. మంచి డ్రైవర్ అంటే మా డైరీ ఫార్మ్ ఉంది. డైరీ మా ప్యూర్ గేదె పాలే 100 రూపాయలు లీటర్. మా లీటర్ వచ్చి 100 రూపాయలు. అది వచ్చేసి ఈరోజు అయితే పెట్టలేదు, రోజు ఉంటాయి. ఉదయం 6:30 నుంచి మేడం. 6:30 నుంచి మధ్యాహ్నం 12 అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ టిఫిన్ సెక్షన్ ఉందా? ఏమేమి పదార్థాలు ఉంటాయి అప్పుడు? డ్రైవర్ ఉండదు, చపాతీ, అరిసెలు, చపాతీ, పరోటాలు ఉంటాయి. ఓకే. ఇక ఆ రెండు
యాడ్ చేస్తారు. యాడ్ చేస్తాం. దోశ పూరితో పాటు అవి కూడా అది యాడ్ తో పాటు యాడ్ చేస్తారు. ఓకే ఓకే. పిండ్స్ అవి బాగుంటాయి. పిండులు అవి పట్టించేటప్పుడు మేము పట్టించేది ఇది. మీరే ఓన్గా పట్టించారు. భార్య భర్తలు ఇద్దరు కలిసి చేసుకుంటారు. ఓకే ఇక సండే కూడా ఉంటుందమ్మా. సండే కూడా ఉంటుంది. సండే కూడా ఉంటుంది. ఉదయం సాయంకాలం 2 పూటలు ఉంటుంది. ఓకే విరామమే ఉంటుంది. విరామం ఉండదు మేడం. మరి ఆర్డర్స్ ఇస్తే ఏమైనా క్యాటరింగ్ అది చేసిస్తారా? చేసిస్తారు. ఆర్డర్స్ ఇస్తే చేసిస్తారు. అవును అన్ని వసతులు ఉన్నాయండి. భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటున్నారు బాగా చక్కగా. 2 పిల్లలు అటండి, ఒక పాప ఒక బాబు చదివించుకుంటూ పల్లెటూరు నుంచి వచ్చేసి చదివించుకుంటూ కష్టపడుతున్నారు అన్నమాట. డైరీ ఫామ్ కూడా ఉందండి వాళ్ళకి. డైరీ ఫామ్ కూడా ఉందండి. 30 గేదెలు ఉన్నాయి. 30 గేదెలు ఉన్నాయంటండి. డైరీ ఫార్మ్ పక్కన ఫ్యాక్టరీ. జై జీవన్ జై కృష్ణ అని. జై జవాన్. జై జవాన్. ఓకే ఆ కార్లో పాలు వస్తాయి. కార్లో పాలు వస్తూ అయిపోతుంది. ఓకే ఓకే. ఆ తర్వాత ఇక వీళ్ళు చేస్తుంటే అందరూ జనం. క్వాలిటీ బాగుంటుంది. బాగా జనం దుమ్ముగా వస్తారండి ఇక్కడికి మాత్రం. ఫిదా కావాల్సిందే ఈ పదార్థాలు తినడానికి, ఈ రుచులను ఆస్వాదించడానికి. ఇద్దరు కష్టపడుతున్నారు భార్య భర్తలు. ఇక మన పదార్థాల దగ్గరికి వెళ్ళిపోదాం. వాళ్ళు బిజీగా ఉన్నారు. ఓకేనండి, థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉంది నాన్న ఇక్కడ టిఫిను? బాగుందా టిఫిను? ఏం తింటా? గారెలు తింటా. చట్నీ గారెలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా టేస్ట్గా? చట్నీ బాగుందా? ఓకే ఓకే. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తాం. తినమ్మా ఎంజాయ్ చేస్తాం. ఏం దోశ అండి? ఏం దోశ వేస్తున్నారు? ప్లెయిన్ దోశ వేస్తున్నారు. ఓకే ఓకే. మినప ప్లెయిన్. ఓకే ఓకే. ఆయిల్ కానీ క్వాలిటీ కానీ రుచిగా శుభ్రంగా పరిశుభ్రంగా రేట్స్ వచ్చేసి రీజనబుల్ రేట్స్ అండి. మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. రేట్స్ రీజనబుల్ రేట్స్ తోటి శుచి శుభ్రంగా తయారు చేస్తున్నారండి. మనకు అవేగా కావాల్సింది. జనం బాగా వస్తారండి, క్రౌడ్గా వస్తారు. భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటున్నారు అనమాట. ఎప్పటికప్పుడు కస్టమర్లకి చక్కగా అందిస్తున్నారు వేడివేడిగా. చపాతీలు సాయంకాలానికి చేసి పెట్టేస్తున్నారు ఊరకట్లాగా. మళ్ళీ తర్వాత అప్పుడు కాలుస్తారండి. అప్పుడు కాలుస్తారు. ఓకే ఓకే ఓకే. సైజులు కూడా పెద్ద పెద్ద సైజులు. సాయంకాలం కూడా ఉన్నదనమాట. చపాతీ పరోటా యాడ్ చేస్తారు. ఇడ్లీ దోశతో పాటు పూరితో పాటు చపాతీ పరోటా. ఇక్కడ ఎగ్ దోశలు కూడా ఉన్నాయి కదా, పెసర దోశలు కూడా వేస్తారు. పెసర దోశ ఎప్పటికప్పుడు వేడి వేడి అందిస్తున్నారండి. మెయిన్ కస్టమర్లకి రాగానే చక్కగా పెద్ద పెద్ద సైజులతో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. శుచిగా శుభ్రంగా కావాలన్నారు. ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా మాకు నీట్ కావాలండి, నీట్నెస్ కావాలి, చక్కగా ఉండాలి అని తయారు చేస్తారు. లోపల వైపు ఈ విధంగా వెసులుబాటుతో ఉన్నదన్నమాట. చక్కగా గ్రైండరు అవి పెట్టుకొని చేస్తున్నాను. సాయంకాలం చపాతీలు రెడీ చేస్తాను.
ఉంది నాన్న ఇక్కడ టిఫిన్ పూరి తింటున్నావు కదా, టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? కూర అది బాగుందా? డైలీ కస్టమర్ అమ్మా? అవునండి. ఓకే ఓకే. రుచిగా కమ్మగా ఉంది. పూరి కూడా చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే, ఎంజాయ్ చేయ నాన్న. థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉందండి ఇక్కడ టిఫిన్ వంశీ టిఫిన్స్ లో? బాగుందండి. బాగుంది. పునుగు తింటున్నారు కదా, టేస్ట్ ఎలా ఉంది? చట్నీ ఎలా ఉంది? చట్నీ కూడా చాలా బాగుందండి. చాలా బాగుందా? డైలీ వస్తారా మీరు ఈ రుచుల్ని ఆస్వాదించడానికి, కమ్మదనాల్ని? ఖచ్చితంగా బాగుంది. బాగున్నాయా? ఓకే ఓకే, ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ అండి. దోశ వేసారండి? ప్లేనా? ఓకే ఓకే. ఇదిగోండి ఇడ్లీ సైజులు పెద్దవి, చాలా మృదువుగా మెత్తగా ఉన్నాయండి, దూదుల్లా ఉన్నాయి. పునుగులు కూడా మనం పెద్ద పెద్ద సైజుల్లో కరకరలాడుతున్నాయి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. గార్లు అనమాట అండి. ముందు కొంచెం తీసి ప్రక్కన పెట్టుకుందాం కదా, చీమలకు కానీ సూక్ష్మజీవులు ఏ ఒకటి తింటాయి కదండి. ముందు ఇడ్లీ టేస్ట్ చేద్దాము. మెత్తగా అలా దూదిలాగా. చట్నీలు 3 వెరైటీలు, 3 చట్నీలు, కొబ్బరి చట్నీ మొత్తం కూడా, టమాటా చట్నీ, పుదీనా చట్నీ. అమృతం ఎంత బాగుందో. ఇడ్లీకి తినని వాళ్ళు కూడా ఫిదా అయిపోతారు. భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతున్నారండి. వంశీ టిఫిన్స్ అనమాట, కొరటపాడు నెట్ సెంటర్లోనే ఉంటుంది అనమాట అండి. పార్క్ ఎదురుగానే ఉంటుంది వంశీ టిఫిన్స్. పెద్ద పెద్ద అక్షరాలతోటి ఇద్దరు కష్టపడుతున్నారు. బాగా ఉంది, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అలాగేనేమో రీజనబుల్ రేట్స్, శుచిగా శుభ్రంగా తయారు చేస్తున్నారండి. బాగుంది. పునుగండి, పునుగు లోపల మొత్తం ఉడికిపోయింది. మంచిగా కరకరలాడుతుంది. ఏదైనా తినొచ్చు. గారె మంచి ఫ్లేవర్ వస్తుంది. సూపర్ సూపర్, అద్భుతం, అమృతం. తింటా ఉంటే పోతాం. అండి ఉల్లి దోశ అన్నమాట. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, గుమ్మగుమ్మలాడుతుంది, కాలుతుంది. బాగుంది. బాగా ఉల్లిపాయలు కూడా బాగా దట్టించారు. చూసారా ఉల్లిపాయలు ఎలా ఉన్నాయో? టోపీ దోశ అన్నమాట. బాగుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. వంశీ టిఫిన్స్ అన్నమాట, కొరటపాడు సెంటర్లోనే ఉంటుందండి. పార్క్ ఎదురుగానే ఉంటుంది వంశీ టిఫిన్. అన్ని సైజులు పెద్దయేనండి. అవును, రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి. అవును, కొరటపాడు సెంటర్ అంటే పార్క్ ఎదురుగానే ఉంటుందండి. అందుకు తప్పకుండా విజిట్ చేయండి. అన్ని టేస్ట్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అవును, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి. ఇడ్లీ కానీ, దోశ కానీ, పూరి కానీ బాగుంది. బాగుంది. 3 రకాల చట్నీలు. అవును, బాగున్నాయి. బాగున్నాయి. సూపర్ సూపర్, ఎంజాయ్ చేయటమే. టిఫిన్ ఇక్కడ కడుపు నిండిపోయిద్దండి. తింటే మాత్రం ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఎంత రుచిగా కమ్మగా. సాయంకాలం చపాతీలకు ప్రిపేర్ చేస్తున్నాడు ఆ బాబు. ఓకే, ఎంజాయ్ చేయండి. ఎగ్ దోశ అండి. ఓకే, గుమగుమలాడిపోతుంది ఎగ్ దోశ. ఎప్పటికప్పుడు ఏది అడిగితే అది చక్కగా కస్టమర్లకి అందిస్తున్నారన్నమాట.
భార్యాభర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటున్నారండి. అన్ని రుచిగా కమ్మగా అమృతమైన అనమాట. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. వంశీ టిఫిన్స్ అనమాట అండి. కొరటిపాడు పార్క్ ఎదురుగానే ఉంటుందన్నమాట. ఇద్దరు కష్టజీవులు అనమాట. ఉదయం 6:30 నుంచి తెల్లారి 3 గంటలకు లేస్తారంట. నైట్ పడుకునేసరికి 12 అయిందంటండి. ఇంకెక్కడ విశ్రాంతి అండి. ఎంత ఉరుకులు పరుగుల యుగం అయిపోయింది వాళ్ళ కష్ట జీవితం అనమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అన్ని రుచిగా కమ్మగా బాగున్నాయండి. ఓకేనా. వంశీ టిఫిన్స్ అనమాట. కొరటిపాడు పార్క్ ఎదురుగానే ఉంటుందన్నమాట అండి. గుంటూరు అండి. ఓకేనా. అంటే ఈ రోజు రీతి ఇదేనండి. మళ్ళీ రేపు వీడియోలో నేను మంచి ముందుకు వస్తాను.